ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారిని ఆహ్వానించి వారిని గెలిపించడానికి మీ శాయశక్తుల కృషి చేస్తామని మాట ఇచ్చినందుకు వారి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కొడంగల్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ కార్యక్రమంలో తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు మన కొడంగల్లో 5 సార్లు శాసనసభ్యుడిగా, ఈనాడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మనందరికీ మార్గదర్శకుడుగా ఉన్న పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు రాములు నాయక్ గారు, మా సోదరుడు మీ అభిమాన నాయకుడు ఎల్లవేళలా మీకు అండగా నిలబడి మీ కష్టాలల్లో మీ నష్టాలల్లో మీ ఇంట్లో చిన్న శుభకార్యం ఉన్న మీకు అందుబాటులో ఉండే మా సోదరుడు తిరుపతి రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా పార్టీ నాయకులు, ముఖ్యమైన వాళ్ళందరూ ఈ రోజులో ఈ కార్యక్రమంలో హాజరయ్యి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీని ఇస్తాము అని చెప్పడమే కాకుండా 25 తారీఖు నుంచి 30 తారీఖు లోపల 6 రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఇంటింటికి తిరిగి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి మాట ఇచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం, హనుమాన్ జయంతి సందర్భంగా మీరందరి మాట ఇచ్చి కార్యక్రమం చేపట్టడం ఇది ఒక శుభసూచకం. ఈ కార్యక్రమం తర్వాత మన లంబాడ సోదరుల ఆరాధ్య దైవమైన బావోజీ మందిరానికి మనందరం, నేను కూడా మీతో పాటు వచ్చి అక్కడ దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలు మనం మొదలు పెడదాం. ఈరోజు ఈ వేదిక మీద నుంచి కొన్ని అంశాలు మీతో ప్రస్తావించదలుచుకున్నా. ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2009లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఆనాడు 14 రోజుల్లోనే 7500 మెజారిటీతో మీరు గెలిపించి మీరు నాటిన మొక్క ఈనాడు 33,000 మెజారిటీతోని కొడంగల్ ఎమ్మెల్యే అవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మీరే కాపాడి మీరే అండగా నిలబడి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా ఈ కొడంగల్ అండగా నిలబడ్డది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆశీర్వాదంతోనే ఇంత వాడినైనా అని చెప్పి నేను సవినయంగా మీకు అందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. 70 సంవత్సరాలు మనకెంతో అభివృద్ధిలో అన్యాయం జరిగింది. అప్పుడెప్పుడో 68, 67లోనో అచ్యుతారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు మనకు మంత్రి వచ్చింది. పెద్దలు గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినా
నందారం వెంకటయ్య గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా అయినా మన కొడంగల్ ప్రాంతానికి ఒక మంత్రి పదవి కూడా రాలేదు. ఆ లోటు ఉండే. ఇవాళ లోటునంతా భర్తీ చేస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు మారుమూల ప్రాంతమైన కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి, పిసిసి అధ్యక్ష పదవి రెండు ఏకకాలంలో ఇచ్చిందంటే మన ప్రాంతం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రేమ ఈరోజు మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు మనకు చదువుల విషయంలో కానీ, మనకు పెట్టుబడుల విషయంలో కానీ, మన ప్రాంత సాగునీరు తాగునీరు విషయంలో కానీ చాలా కాలం నుంచి అన్యాయం జరగడమే కాకుండా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ కూడా 20 ఏళ్ళ నుంచి అది అక్కడనే పడవ పడ్డది, పడకేసింది. మరి ఇవాళ ఎప్పుడు మనము ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపి అడిగే పరిస్థితి ఉండే. మనకు చిన్న సీసీ రోడ్డు కావాలన్నా, మోరి కాలువలు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పిల్లలకు బడి కావాలన్నా, ఏదన్నా తండాలో గుడి కట్టుకోవాలన్నా మనం ఎవరి దగ్గరకు ఒకరి దగ్గరకు పోయి పట్నం పోయి ఎవరినన్నా మనం చేయి చాపి అడుక్కునే పరిస్థితి ఉండే. ఇవాళ చేయి చాపి అడిగే పరిస్థితి నుంచి ఎవరికైనా కొడంగలే ఇచ్చే స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనల్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాలలో ఏ అభివృద్ధి జరగాలన్నా, ఎవరు ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇవాళ ఈ కొడంగలే నిర్ణయం చేసే స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే మీ అందరి కష్టము, మీ అందరి కృషి, పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం. ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్పారు. అందుకే ఎక్కడ కూడా మనం బేసిజాలకోలే, ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా, ప్రజల కష్టాలు తెలుసుకోకుండా 10 సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారా చూసినాం. ఇవాళ 4 నెలల మీరు ఆలోచన చేయండి, ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా? రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరొచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. మీకు అందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను. మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే. మీరే గ్రామాలలో నాయకులై, కథానాయకులై ఇంటింటికి తిరిగి 33,000 మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించారు. సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే. కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే 5 సార్లు వచ్చిన మీ దగ్గరికి. ఎందుకు ఇవాళ 5 సార్లు ఇప్పటికే నేను వచ్చినంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బతీయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు. దీన్ని కొడంగల్ కార్యకర్తలు, కొడంగల్ ప్రజలు తిప్పి కొట్టాలి. ఎందుకంటే అధికారం చేపట్టిన 100 రోజుల లోపలనే కొడంగల్కి 5,000 కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం. ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 4,000 కోట్ల రూపాయలతోని 1,30,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చినాం. ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్న డీకే అర్ణమ్మ మీద. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ. ఆ రోజు అడ్డుపడ్డామే ఈరోజు మనం తెచ్చుకుంటే చూసి ఓర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఆమెనే మంత్రిగా ఉండే. ఈ పక్కనే నాది నారాయణపేట మక్తలు, ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం. తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినావు, మేము కూడా ఒప్పుకుంటాం. మీ అమ్మమ్మల ఊరు కూడా గీనే, మన మండలమే, మద్దూరు మండలం. ఏ ఊరే? ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమెకు చుట్టాలు ఉన్నారు, నాకు కూడా తెలుసు అర్ణమ్మ చుట్టాలు. మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు? ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోస్గికి డబుల్ రోడ్ ఇవ్వలేదు? ఎందుకమ్మా దామరగిద్ద నుంచి మా మద్దూరుకు డబుల్ రోడ్ వేయలేదు? ఎందుకమ్మా మా మైపినగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి 3 గంటలు పట్టేది కోస్గికి రానికే ఎందుకు వేపియలేదు తల్లి? ఎందుకు మాకు మన్నెగూడ నుంచి
గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు? మా గ్రామాలలో స్కూల్ ఎందుకు కట్టియలే? మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని కట్టకుంటే ఎందుకు అడ్డం పడ్డవు తల్లి? మా 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 దౌలతాబాద్కు మా బొమ్మరాజపేటకి ఇయ్యాలకి జూనియర్ కాలేజీలో మొన్న నేను వచ్చి తెచ్చుకునే వరకు ఎందుకు ఇవ్వలే తల్లి? కోస్గిలో మా మహిళా డిగ్రీ కాలేజీను ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా అరుణమ్మ గారిని నేనేదో అవమానిస్తున్నాను అంటారు. అమ్మ తల్లి, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు. శత్రువుతో చేరి శత్రువు చేతులు నువ్వు కత్తి దాకని మాత్రమే చెప్తున్నా. శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతుల్లో నువ్వు చురకత్తి పోయి మా కడుపులో ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను. ఇవాళ 10 ఏళ్ల నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు. ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన. ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన. ఎందుకు మహబూబ్నగర్ రాయచూర్ రోడ్డు నేషనల్ హైవే అయితే పనులు పూర్తి కాలేదని అడిగిన. ఇవే కదా నేను అడిగిన. ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పిన. నాకు నీకు పోటేంది తల్లి? ఏంది నీ దగ్గర ఉన్నదేంది? నేను ఆశించేదేంది? ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు. ఈ జిల్లా ప్రజలు 14 సీట్ల 12 సీట్లు గెలిపించి 100% పాలమూరు బిడ్డలు నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం. నువ్వు కొట్లాడు, మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తామని పాలమూరు అంతా నా ఎంబడి నిలబడ్డది. నాకు నీ మీద ఎందుకు అసూయ ఉంటుంది? నీ మీద ఎందుకు కోపం ఉంటుంది? మీ మీద ఎందుకు ద్వేషం ఉంటుంది? నాకు నీకు పోటేంది, పొంతనేందమ్మా? నేనెప్పుడు నీ మీద అసూయ పడలేదు, నేనెప్పుడు నీ మీద కోపం చూపించాలి. నిన్నమన్నా టీవీలలో పేపర్లలో మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నన్ను అవమానించండి, రేవంత్ రెడ్డి నన్ను ఏదో అంటున్నాడు. నేనేంటికి అంటమ్మా? ఏముంది మీ దగ్గర నేను అసూయ పడడానికి? నీ సొంత గద్వాలనే మన ఎన్నికల్లో నువ్వు పోటీ చేయలేదు. నీ పార్టీ తరఫున పోటీ పెడితే 7,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ జప్తు అయిపోయింది నీ గద్వాల్లో. నీ సొంత ఊర్లోనే డిపాజిట్ పోయినాక, నీ సొంత ఊర్లోనే నీ సొంత పార్టీ ఆగమాగమైనాక నేను ఆవిడ మీద ఎందుకు బాధపడతా, లేకపోతే ఆవిడ మీద ఎందుకు కోపం పడతా? ఏంది మన ఇద్దరికి ఎందుకు? ఈ జిల్లాలోనే స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రుల ద్వారా, ఈ మహబూబ్నగర్ జిల్లా పాత ఉమ్మడి జిల్లాలో నాకు ప్రత్యర్థులు లేరు, నాకు శత్రువులు లేరు. ఎవరైనా ఈ పాలమూరు బిడ్డలే. ఆ పాలమూరు బిడ్డలు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం సహకరించాలనేది నా ఆలోచన తప్ప నాకెవరి మీద ఎలాంటి ద్వేషం లేదు, నాకు ఎలాంటి కోపం లేదు. నా పట్టుదల అంతా ఒక్కటే. లేక లేక ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం జారవిరుచుకుంటే మళ్ళీ 100 ఏళ్ళైనా ఈ పాలమూరుకి ఇట్లాంటి అవకాశం రాదు. 75 ఏళ్ల కింద మొట్టమొదటి హైదరాబాదు రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా 70 ఏళ్ల తర్వాత ఇవాళ మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది. ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి 70 ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది. ఇవాళ 70 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతో దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నా. ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ను, మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము, ఎవరి దగ్గరకు పోతాము? ఆయన ఆశతోని 2009లో తెలంగాణ వస్తుంది, పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావును గెలిపిస్తుంది. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా కేసీఆర్ను ఎంపీకి గెలిపిస్తే గెలిచిండు. గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది. అదే పత్త పోయిండు, గజ్వేల పోయి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిండా? ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా? మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా? పరాయుడు పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించండు కదా. ఈ పాలమూరు మీద ద్వేషంతో, సవతి తల్లి ప్రేమతోటి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా కల్వకుర్తి పూర్తి కాలే, నెట్టంపాడు పూర్తి కాలే, కోయిల్ సాగర్ పూర్తి కాలే, జూరాల పూర్తి కాలే, ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని
కమిషన్లకు బలైపోయింది. ఎక్కడిదక్కడనే ఆగం. మక్తల్ నారాయణపేట కొడంగల్ను నేను జీవో తెస్తే 10 ఏళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పన్నులు మొదలు పెట్టుకున్నాం. అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ పార్లమూరులో ఈ 5 ఏళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి. రాబోయే 100 ఏళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది. మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కోదండరాం గారి పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు. పార్టీలను పక్కన పెట్టండి, జెండాలను పక్కన పడేయండి. పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు రండి. ఇన్నేళ్ళు ఎంతోమందికి మద్దతు ఇచ్చారు, ఎంతోమంది కోట్లు వేసారు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు. ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనవాడు సోనియమ్మ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన చేయాలి తప్ప ఎట్లా పడగొట్టాలి, ఎట్లా కాళ్ళలో కట్టబెట్టాలి, ఎట్లా కింద పడేయాలని ఆలోచన చేస్తే ఇది మంచిదా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలలో 5 అమలు చేసినాం. ఎవడే వాడు 10 ఏళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు, చేసిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇచ్చిండా? ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, కట్టిండా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మా లంబడి సోదరులు అందరూ ఇన్నే ఉండదు, ఇచ్చిండా? మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఇవాళ వచ్చి 100 రోజుల్లో 6లో 5 గ్యారెంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు. 10 ఏళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను చెంపలు వాయేటట్టు కొట్టాలి, కోదండం ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను. వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా 2014లో 1,00,000 రూపాయలు చేస్తాను. 5 ఏళ్ళ పొడుగుతూ అప్పుడింత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది. మళ్ళా 18లో మళ్ళీ 1,00,000 అన్నాడు. ఇవాళ కూడా దానికి దిక్కు లేదు, దివాణం లేదు, మితికి సరిపోలే ఆయన ఇచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పిన, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానా, ఖజానా దివాలా తీసింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను డిసెంబర్ 7 బాధ్యత తీసుకున్న రోజు 3,900 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు. 3,900 కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన. ఐలాండ్ నుంచి ఈ రోజు వరకు ఈ తాగుబోతు సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద 4 నెలల 26,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక. సన్నాసోడా లెక్కలు రా, అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు 4,500 కోట్ల రూపాయలు జీత భత్యాలు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇచ్చిన. నువ్వు ఉన్నప్పుడు 25వ తారీఖు వరకు కూడా ఇయ్యలే. అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికి 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిరు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టిన. ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రభుత్వం నుంచి 1,369 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టిన. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చిన. 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా 45 లక్షల ఇళ్లలో ఇవాళ వెలుగు నింపుతున్నాం. 0 బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇదే కాదు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను మోసం చేస్తే పేదోళ్ళు ఇవ్వాల, పిల్లలు పెళ్ళిళ్ళై పెద్దోళ్ళైన ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే 22,500 కోట్లతో 4,50,000 ఇండ్లు నేను రాగానే మంజూరు చేసిన. ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుబోతానికి పెత్తనం ఇస్తే
ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిన 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది. రైతు రుణమాఫీ చేయాలంటే కూడా వచ్చింది. బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు ఈ 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది. మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది. నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్కి సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డిసిసిబి బ్యాంకు వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులు వేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పిండు కేసీఆర్. చివరి గింజ వరకు కొంటా అని మాట ఇచ్చాడు. ఈ తాగుబోతోని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా వరి వైపు మళ్ళీను. రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ నాకు ఒక్క మాట సావు కబురు చల్లగా చెప్తున్నాడు, మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనటోడు ఉండడని. ఈడానే వ్యవసాయాన్ని బాగు చేసేటోడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళీసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా? ఆ ఎలా ఎఫ్సిఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొనకపోతే దీక్షలు చేసి, రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు తేలేదా? అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది. ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కుటుంబ పెద్దగా అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా నాదే. కానీ పెద్దలు చెప్పిన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. మరి మన ఇల్లు కొడంగలే కదా, మన కుటుంబం కొడంగలే కదా, మీరే కదా నా బలగం, నా బంధువులు. ఇవాళ మీరు 50,000 మెజార్టీ ఇవ్వకపోతే రేపు అసెంబ్లీలో పార్లమెంటులో ఏమంటారు? రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కానీ కొడంగల్ 50,000 మెజార్టీ కూడా తేలేదనే ప్రమాదం ఉంది కదా. అందుకే ఈరోజు నా కుటుంబ సభ్యులైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ఏ వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 20 రోజులు అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న రోజులు. ఈ 20 రోజులు ఇప్పుడు నాకు మొత్తం లెక్క రాసిచ్చిన మా బొమ్మరాజపేట వాళ్ళే. మరి 25 తారీఖు నుంచి 5 తారీఖు అన్నాడు మా నరసింహ, ఎక్కువ రోజులు తీసుకున్నాడు. మరి
మిగతా వాళ్ళంతా 20వ తారీఖు నుంచి 30 తారీఖు లోపలనే డోర్ టు డోర్ చేస్తామన్నారు. మరి 30 తారీఖు తర్వాత మళ్ళీ 1-2 రోజులు సెలవు తీసుకొని మళ్ళీ రెండో రౌండ్ కూడా పోవాలి. నేను కార్యకర్తలకు ఒకటే సూచన చేస్తున్నా, ఇంటింటికి పోండి, వాళ్ళకి సిలిండర్ వచ్చిందా కనుక్కోండి, రైతు రుణమాఫీ ఉంటే ఎంత ఉన్నదో కనుక్కోండి, మళ్ళీ వాళ్ళ రైతులకు రుణమాఫీ చేయాలి, జీరో బిల్లు వచ్చిందా లేదా కనుక్కోండి, ఆర్టీసీ బస్సులో అమ్మలెక్కల అమ్మగారింటికో అత్తగారింటికో గుడికో దేవాలయం దర్శనానికో పోయినరా లేదా కనుక్కోండి, రాజీవ్ ఆరోగ్యశ్రీలో వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి, వాళ్ళ సమస్యలు కనుక్కొని రాసుకుంటే మన దగ్గర మొత్తం డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం మనం ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఉంటుంది. కాబట్టి ఇంటింటికి పోవాలి, ఆర్భాటపు ప్రచారాలు కాదు. పొద్దున మగపిల్లలు తిరగాలి, సాయంత్రం మా అక్కల్ని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టమని ప్రతి ఇంటికి మా ఆడబిడ్డలు పోయి బొట్టు పెట్టి ఓటు అడగాలి. మన సాంప్రదాయం అది. ఏదైనా ఉంటే పేరంటానికి పిలిచినట్టు బొట్టు పెట్టి పోలింగ్ బూత్కు రమ్మని చెప్పాలి. ఇక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్నది. ఇక ఆ పిచ్చి నాకు అర్థమే అవుతలేదు. ఏది వచ్చినా సరే రోడ్డు ఎక్కుతారు, గోడల మీద రాస్తారు. అరే నాయన, మా తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి మేము హిందువులమే, మేము దేవుళ్ళకు పూజలు చేసిన వాళ్ళమే. దేవుడు అంటే గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బజార్ల పొడితే వీధులకెక్కి అరిస్తే అది భక్తి కాదు. ఇతరులను అవమానిస్తే అది గొప్పతనం కాదు. హిందూయిజంలోనే మత సామరస్యం ఉంది, పరమతాలను సమానంగా గౌరవించమని ఉంది. మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పినరు. ఊర్లలో పీర్ల పండుగ ఎవరు చేస్తారా? మనం కాదా చేసేది, సాయిబులు చేస్తారు. ఏ ఊర్లో పీర్ల పండుగ ఉన్నా మనమే ముందుగాలు ఉంటుంది. ఏ రంజాన్ ఉన్నా మనమే పోయి అల్లాయి బల్లాయి వాళ్ళతో కలుస్తుంది. మన ఇంట్లో దసరా పండుగ ఉంటే ముస్లిమ్స్ మన ఇంట్లోకి వస్తలేరు. క్రిస్మస్ ఉంటే మనం పోయి చర్చిలో పోయి వాళ్ళని కలిసి వస్తలేమా? కేక్ తినొస్తలేమా? 100 ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు బీజేపీలకు పిచ్చి ముదిరి ఏది పడితే అది చేసి పంచాయతీ పెట్టి ఎన్నికల్లో నెగ్గాలనుకుంటారు. ఇవాళ వాళ్ళ ఎన్నికల కోసం పంచాయతీ పెడితే రేపు మన ఊర్లో కలిసి ఉండేది మనమే కదా. చిచ్చామాము అని పిలిచేది మనమే, కలిసి ఉండేది మనమే కదా. రేపు వీడు పోతాడు ఓట్లు తెప్పించుకొని రేపు కలిసి ఉండేది ఎవరని నేను అడుగుతున్నా. అందుకే బీజేపీ చేసే ప్రచారంలో పడకండి. మోడీ 10 ఏళ్ళు ఏది చేయలే. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. రైతులకు ఆదాయం 2 చేస్తా అన్నాడు, చేయలే. పేదోడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, పైసా కూడా వేయలే. ఏమి చెయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. అందుకే చెప్పుకోనికి ఏమీ లేక ఏదో ఒకటి తీట పంచాయతీ పెట్టి ఇక పంచాయతీతోని ఎన్నికలలో నెగ్గాలని చూస్తారు. అందుకే అట్లాంటి వాటి జోలికి పోకండి. మనందరం కలిసికట్టుగా ఉందాం. కొడంగల్ నియోజకవర్గం అంటేనే మనకు ఒక మత సామరస్యంతో కూడుకున్నది. మనందరం కలిసికట్టుగా ఉండాలి. తప్పకుండా ఇక్కడ నుంచి ఎంత మెజార్టీ ఇస్తారు? కొడంగల్ నుంచి ఏం చెప్తలేరు. ఎంత ఇస్తారు మెజార్టీ? ఎంత ఇస్తారు? గట్టిగా చెప్పాలి. ఏంద్రా నాయన, ఏం రఘు ఏం భోజనం పెట్టలేదు ఆయనది? కొడంగల్ నుంచి ఎంత 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 గట్టిగా చెప్పుర్రి. అర్ణమ్మకి వినిపించేటట్టు చెప్పుర్రి, మోడీకి వినిపించేటట్టు చెప్పుర్రి. గట్టిగా చెప్పాలి. ఊరికి వినిపించాలి, జిల్లాకి వినిపించాలి.